హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బీవీఆర్ టీవీ అఫీషియల్ మిత్రులారా, నేను మీ బీవీఆర్ రావుని. సో అమెరికాలో అక్రమంగా ఉంటున్న భారత వలసదారులకు షాక్ ఇస్తూ ఆ దేశం వారందరినీ వెనక్కి పంపించిన సంగతి మనందరికీ తెలిసిందే. నిన్ననే మనం చూసాం. మన దేశానికి చెందిన 104 మంది అక్రమ వలసదారులతో అమెరికా నుంచి బయలుదేరిన యుఎస్ ఎయిర్ ఫోర్స్ విమానం C-17 నిన్న మధ్యాహ్నం ఆల్రెడీ అమృత్సర్ చేరుకుంది. మరోవైపు వలసదారులకు క్రిమినల్స్ మాదిరిగా సంఖ్యలు వేసి తరలించారనే వార్తలు కలకలం రేపుతున్నాయి. ఈ అంశం ఈరోజు పార్లమెంటు సమావేశాలను కూడా కుదిపేసింది. ఈ నేపథ్యంలో ఈ అంశంపై అమెరికా స్పందించింది. ఢిల్లీలోని యుఎస్ దౌత్య కార్యాలయ ప్రతినిధి మాట్లాడుతూ, తమ దేశం ప్రజల భద్రత కోసం ఇమిగ్రేషన్ చట్టాలను కఠినంగా అమలు చేయడం అత్యవసరమని చెప్పారు. అది తమ దేశ విధానం అని అన్నారు. విమానంలో వలసదారుల ప్రయాణం గురించి ఇంతకు మించి ఏమీ మాట్లాడలేమని చెప్పారు. సో అంటే అలాగా బేడీలు వేసి పంపించడం వాళ్ళ విధానమా, మరి ఏమిటో తెలీదు. మరోవైపు ఈ అంశంపై భారత విదేశాంగ మంత్రి జయశంకర్ పార్లమెంట్లో ఆయన ప్రకటన చేశారు. అమెరికాలో ఏళ్ల నుంచి అక్రమ వలసదారుల తరలింపు ప్రక్రియ కొనసాగుతోంది ఆల్రెడీ. సో ఇది కొత్త కాదు. అన్ని దేశాల అక్రమ వలసదారులను అమెరికా డిపోర్ట్ చేస్తోందన్నారు. 2012లో ఈ సంఖ్య 530గా ఉంది. ఇప్పుడు 2000కు పైగా ఉందని చెప్పారు. సో అయితే మరి ఇంతకుముందు కూడా జరుగుతుంది అన్నారు కదా జయశంకర్ గారు. ఇలాగే అంటే సంఖ్యలు అవి వేసి తీసి పంపించారు. జరుగుతుంది అలాగే జరిగితే తప్పు పట్టడానికి లేదు, వాళ్ళ చట్టాలకు అనుగుణంగా. కాకుంటేనే ఈ ట్రంప్ వచ్చిన తర్వాతనే విపరీత ధోరణులు వస్తున్నాయి కాబట్టి చాలామందికి అనుమానాలు వస్తున్నాయి, ఇలా చేయడం ఎంతవరకు కరెక్ట్ అని. సో ఒకసారి కనుక్కోండి మీరు కూడా. ఎస్.